వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ నెల వాగ్దానాన్ని కలిగి ఉంటుంది మరియు అనేక అంశాలలో అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీ నైపుణ్యాలను ఉపయోగించడం ద్వారా ప్రతిరోజును పెంచుకోవడం చాలా అవసరం. మీ ఆరోగ్యానికి సంబంధించి మీ రాశికి అధిపతి అయిన కుజుడు మరియు 6వ ఇల్లు ఈ నెలలో 8వ ఇంట్లో ఉంటాడు కాబట్టి జాగ్రత్త అవసరం. ఇది ముఖ్యంగా రక్త సంబంధిత ఆరోగ్య సమస్యలకు సంబంధించి శ్రద్ధ అవసరం. ఈ నెల మీ వృత్తి జీవితంలో అసాధారణమైన విజయానికి హామీ ఇస్తుంది. సూర్యుడు 10వ ఇంటిని పాలించేవాడు. అదే ఇంటిలో బలమైన స్థానాన్ని ఆక్రమించాడు. ఇది గణనీయమైన విజయాలకు దారితీస్తుంది. పనిలో మీ స్థితి బలపడుతుంది. పెరిగిన గుర్తింపును పొందుతుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది మరియు దైవిక ఆశీర్వాదాలు మీ స్థితిని మరింత పెంచుతాయి. విద్యార్థులకు 5వ ఇంట రాహువు నెల మొత్తం ఆతిథ్యం ఇస్తుంది. ఇది మీ మేధస్సును పెంపొందించడానికి దోహదపడుతుంది. నెల ప్రారంభ అర్ధభాగంలో 5వ ఇంటిని పాలించే శుక్రుడు బలమైన ప్రభావంతో 11వ ఇంటిని ఆక్రమిస్తాడు. అదనంగా 5వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి 7వ ఇంట్లో ఉంటాడు. మొదటి ఇంటిని పర్యవేక్షిస్తాడు. ఏ విధమైన సోమరితనాన్ని నివారించడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది అడ్డంకిగా మారుతుంది. లేకపోతే మీరు గణనీయమైన విజయాన్ని సాధిస్తారు. ఈ నెలలో కుటుంబ విషయాలు ఒడిదుడుకులను ఎదుర్కొంటాయి. 2వ ఇంటి అధిపతి అయిన బృహస్పతి మీ 3వ, మొదటి మరియు 11వ గృహాలను పర్యవేక్షిస్తూ 7వ ఇంటిలో ఉంటాడు. కుటుంబ నిర్వహణలో మీ ముఖ్యమైన పాత్రను హైలైట్ చేస్తుంది మరియు మీ జీవిత భాగస్వామి కూడా కీలక పాత్ర పోషిస్తారు. ఈ నెలలో మీ ఆర్థిక దృక్పథాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు అది మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. 2వ ఇంటిని పాలించే బృహస్పతి మొదటి, 3వ మరియు 11వ గృహాలపై తన ప్రభావాన్ని విస్తరిస్తుంది. ఆర్థిక పురోగతికి మార్గం సుగమం చేస్తుంది. ఇంకా 8వ ఇంట్లో ఉన్న కుజుడు రహస్య మార్గాల ద్వారా ఊహించని ఆర్థిక లాభాలను పొందగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. ఈ నెల మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. 4వ ఇంట్లో తిరోగమన శనితో ఇది మీ 6వ ఇంటికి ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. నెల మొత్తం మీ రాశిచక్రం మరియు 6వ ఇంటిని పాలించే సూర్యుడు మరియు అంగారకుడు 8వ ఇంట్లో ఉంటారు. పరిహారం: మీరు మీ పాలక గ్రహమైన అంగారకుడి మంగళ్ బీజ్ మంత్రాన్ని జపించాలి. For more updates subscribe our channel.